ఏంజల్స్ అందరికీ హాయ్, ఎలా ఉన్నారంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో అయితే ఈరోజు వీడియో వచ్చేసి మనం 3D మోడల్లో సెంటర్ క్లిప్ ఎలా చేసుకోవాలి, కొంచెం యూనిక్గా ఉండేలాగా ఎలా చేసుకోవాలి అనేది ఈరోజు వీడియోలో చూసేద్దాం. సో అయితే ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటి అంటే, నేను ఇక్కడ అన్నీ కూడా మ్యాట్ ఫినిష్లో తీసుకుంటున్నాను అనమాట. సో మ్యాట్ ఫినిష్లో ఏంటంటే డ్రాప్ అండ్ అలాగే ఐ షేప్ కుందన్స్లో వచ్చేసి 6K సైజు తీసుకుంటున్నా. సో క్లిప్ బేస్ ఒకటి తీసుకున్నాను. సో మనకి బేస్ వచ్చేసి 11 రూపీస్, 12 రూపీస్ అలాగా, అంటే క్లిప్ సైజుని బట్టి మనకి ప్రైస్ అనేది ఉంటుంది అనమాట. సో మీకు వీడియోలో చూపించినవన్నీ కూడా తీసేసుకోండి. నేను డిస్క్రిప్షన్లో కూడా నేను ఏమేమి తీసుకున్నాను అనేది మెన్షన్ చేస్తాను. సో అది వచ్చేసి మనకి 1/2 ఇంచ్ అనుకుంటాను. సో 1/2 ఇంచ్ MDF బేస్ ఒకటి తీసుకోండి. సో తీసుకుని దాని చుట్టూరు మీరు గమ్ అప్లై చేసుకుని గ్లూ, అంటే B7000 గ్లూ వాడామన్నమాట. సో ఆ గ్లూ తీసుకుని దాన్ని నేను నీకు ఎలాగైతే చూపిస్తున్నానో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే రౌండ్గా ఎడ్జెస్, అంటే చివరికి బాగా చివరికి అతికించుకోవాలన్నమాట. సో దాన్ని సెట్ చేసుకోవాలి మనమే. బేస్ అనేది చిన్నది కాబట్టి కొంచెం చేతులకి స్టిక్కీ అవుతూ ఉంటుంది. సో మీరు ఏదో ఒక దాన్ని కొంచెం షార్ప్గా ఉన్న దాన్ని యూజ్ చేసుకుని నేను మీకు చూపించినట్టు సెట్ చేసుకోండి. సో ఒకవేళ ఈ మోడల్ ఇప్పుడు మనం ఏదైతే మేక్ చేస్తున్నామో సో అదే మోడల్ క్లిప్ మనం బయట కొనాలి అంటే 180 రూపీస్ నుంచి 200 రూపీస్ వరకు కూడా బయట ఇన్స్టాగ్రామ్ పేజెస్లో ఛార్జ్ చేస్తున్నారనమాట. సో అలాంటిది మీకు ఏమన్నా ఇంట్రెస్ట్ ఉండి బాబోయ్ ప్రైస్ చాలా ఎక్కువ కదా అని చెప్పి మీరు అనుకుంటే కనుక మీరు ఇంటి దగ్గరే డిజైన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలాంటివి ఇక్కడ MDF బేసిస్ ప్లేస్లో మీరు ప్లాస్టిక్ ముక్కలు ఉన్నాయి కదా, సో మనం బాక్స్లకు వచ్చిన సెపరేషన్ ముక్కలు దాచుకోమని చెప్పానా. సో ఆ ముక్కలను కూడా మనం కట్టర్తో కట్ చేసుకుని మనకి ఎంత సైజు కావాలో అంత సైజు తీసుకుని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలానే ఇమిటేట్ చేయొచ్చు. సో మొత్తం మనం కుందన్స్తో కవర్ చేసేస్తాం కాబట్టి మనకి ఆ కింద బేస్ అనేది ఏమీ కనిపించదు అనమాట. సో ఫస్ట్ ఏం చెప్పాను, అలా రౌండ్గా అతికించుకున్నామా, అతికించుకున్న తర్వాత మళ్ళీ మధ్యలో ఏంటంటే ఈ B7000 గ్లూ వేసుకుని ఒక దూదుపొలు తీసుకున్నాను. సో మీకు స్టిక్ పెన్స్ వచ్చినాయి, సో వాటిని కూడా యూజ్ చేసుకోవచ్చు. మనం వాడలేదు ఎందుకంటే స్టార్టింగ్ నుంచి పెన్స్ ఏమీ లేవు కదా. సో నాకైతే ఇలా కంఫర్ట్ అని చెప్పి నేను ఇలాగే వాడుతున్నా. ఇక్కడ డ్రాప్ షేప్ మీకు నచ్చిన కలర్ని మీరు తీసుకోవచ్చు. సో ఏ కలర్ అయినా సరే మీ ఇష్టం అంట, కాంబినేషన్ అనేది. సో మీకు డ్రెస్సెస్కి ఏ కలర్ మ్యాచ్ అవుతుందో సో దాన్ని బట్టి మీరు చూస్ చేసుకోండి. నేనేం చేశాను, ఆ పైన అంటే ఆ స్టోన్ చైన్ పైన నిలబెట్టాను అనమాట. సో ఈ డ్రాప్ షేప్ కుందన్స్ని అలాగా 2 లేయర్స్ వరకు వేసుకున్నాను. సో ఇక్కడ నేను ఏది చూపించినా సరే, నేను ఏదైనా ఆఫర్స్ పెట్టినా లేకపోతే ఏం చేసినా సరే మిమ్మల్ని మీరు కొనండి అని చెప్పి నేను ఎక్కడా కూడా అన్ను. మ్యాక్సిమం మీకు వీలైనంత వరకు మీరు చేసుకోండి, ఇంట్లో ట్రై చేయండి. ఎందుకంటే మన యాక్సెసరీస్ మనం చేసుకున్నప్పుడు ఆ సాటిస్ఫాక్షన్ అనేది వేరుగా ఉంటుంది అనమాట. కొన్ని పర్టికులర్ టైమ్స్లో ఏంటంటే మనం చేసుకోవడానికి టైం కుదరినప్పుడు ఏంటంటే ఎవరైనా ఈవెన్ నేనైనా సరే బయట ఆర్డర్ ఇవ్వాల్సిన పరిస్థితులు వస్తాయి. సో అలాంటి టైంలో నేను ఆఫర్స్ పెట్టినప్పుడు మీ ఎవరికైనా ఒకవేళ కుదరకపోతే పర్చేస్ చేసుకోండి అని చెప్తున్నాను, కానీ నా దగ్గరే కొనండి అని నేను ఎవరి దగ్గర చెప్పలేదు. సో ఒక కమెంట్ వచ్చిందనమాట నాకు. ఆ కమెంట్ ఏంటంటే, నువ్వు డబ్బుల కోసం చేస్తున్నావు కదా, నువ్వేం చేసుకుంటే మాకెందుకు. ఓకే, నేను డబ్బుల కోసం చేస్తున్నప్పుడు నేను ప్రైస్ డీటెయిల్స్ అవి చెప్పినప్పుడు నా దగ్గరే కొనండి, నా దగ్గరే తీసుకోండి అని చెప్పి నేను ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. సో నేనేంటంటే నేను ఏది అప్లోడ్ చేసినా మీకంటూ ఒక ఐడియా వస్తుందంటే, మీకు ఈ బీడ్స్ ప్లేసింగ్ కానీ కుందన్స్ ఏ రకంగా నేను పెట్టాను అనేది మీకు తెలుస్తుంది కాబట్టి నేను వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాను. అండ్ అలాగే నేను ఎవరిని కూడా బలవంతంగా మీరు చూడండి అని నేను ఎవరిని అనట్లేదు. సో మీకు అంత చిరాగ్గా లేదు అంటే మీకు యూస్ఫుల్ అనిపించదు అనుకుంటే మీరు స్క్రోల్ చేసేసుకోవచ్చు, ఇలాంటి కమెంట్స్ పెట్టకూడదు. సో మన ఏంజల్స్ అందరూ ఏమనుకుంటారంటే, ఎందుకు అలాంటివన్నీ పట్టించుకోవడం, మీకు నచ్చిన కమెంట్స్ తీసుకొని మీకు నచ్చిన కమెంట్స్ని స్క్రోల్ చేసేయండి అని అంటారు. మనం కూడా అలాగే అనుకుంటాం, కానీ మనం ఊరుకున్నంతసేపు ఇలాంటి కమెంట్స్ వస్తూనే ఉంటాయి. సో వాళ్ళకి ఇవ్వాల్సిన సమాధానాలు వాళ్ళకి చెప్పేయాలి. నేనేమి ఫీల్ అవ్వడం, హర్ట్ అవ్వడం లాంటివి కాదు, కానీ ఏదైనా ఒక మాటని మనం పక్కకి తీసేయవచ్చు అని అనుకుంటాం, కానీ మనం అలాగా చేయలేమన్నమాట. సో బికాస్ ఆఫ్ అందరం మనుషులు కాబట్టి ఫైనల్గా నేనేం చేశానంటే క్లిప్కి సంబంధించి 3 తీసుకున్నాను అనమాట. అంటే నేను తీసుకున్న సెంటర్ క్లిప్కి 3 అయితే సరిపోతాయి. సో ఆ 3 పువ్వుల్ని తీసుకుని నేనేం చేశాను, ఇప్పుడు క్లిప్ బేస్ తీసుకోవాలి. మీరు క్లిప్ బేస్ తీసుకుని దానికి B7000 గ్లూ అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత క్లిప్ మొత్తానికి దానిపైన అతికించుకోవాలన్నమాట ఆ పువ్వుల్ని. ఈ క్రమంలో ఏంటంటే ఇప్పుడు అతికించుకునేటప్పుడు కింద బేస్ కంటే మనకి MDF బేస్కి
బాగా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి జారిపోతుంది అనమాట. సో అలాంటి టైంలో ఏంటంటే మనం క్లిప్ని నిలబెట్టుకోవాలి. సో మీకు నేను వీడియోలో ఎలాగైతే చూపిస్తున్నానో అలాగా ఒక 2 to 3 minutes అలాగే ఉంచేసుకున్నా, లేదు అంటే క్లిప్ని నేను ఎలాగైతే చూపిస్తున్నానో ఆ టైప్లో ప్లేస్ చేసినా సరే మనకు ఒక 10 minutesకి మొత్తం అంతా కూడా సెట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ నేను మ్యాట్ ఫినిష్ కుందన్స్ తీసుకున్నానా, సో మ్యాట్ ఫినిష్ కుందన్స్ కాకుండా మీరు గ్లాసీ ఫినిష్ తీసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఇక్కడ అంటే గ్లాస్ తీసుకుంటేనే రిచ్ లుక్ వస్తుందని కాదు, సో మనం ఏది తీసుకున్నా మన అవుట్ఫిట్కి తగ్గట్టు మనం డిజైన్ చేసుకోవచ్చు అనమాట. గ్లాస్ అయితే ఇంకొంచెం బాగుంటుంది, మ్యాట్ అయినా సరే బాగుంటుంది. సో మనం చేసుకునే దాన్ని బట్టి మధ్యలో నేను ఏం చేశాను, క్లిప్ స్టోన్ అతికిచ్చాను అనమాట. సో కలర్స్ అనేవి మన ఆప్షనల్. సో నా దగ్గర ఉన్నవి ఎక్కువ అంటే వైట్ ఉన్నాయి, సో అందుకని చెప్పి మీకు చూపించడానికి ఏదైతే ఏంటని చెప్పి వైట్ని వాడేసాను అనమాట. ఇదేంటంటే ఐ షేప్తో చేసిన క్లిప్ ఇది. అంటే అక్కడ డ్రాప్ వాడాం కదా, ఇక్కడ సేమ్ ప్రాసెస్లో ఐ షేప్ని వాడాను. అదేంటంటే ఎల్లో అండ్ పర్పుల్ అనుకుంటాను, పర్పుల్ కూడా కాదు, ఇది పింక్లో బాగా థిక్ పింక్ ఉంటుంది కదా, సో ఇలాగా 2 క్లిప్స్ డిజైన్ చేశాను అనమాట. మీరు కూడా ఇంటి దగ్గర చేసుకోవాలి అనుకుంటే చేసేసుకోండి ఈజీగానే. సో మనకి ఖర్చు అనేది కొంచెం తక్కువే అవుతుంది బయట కొనేదానికంటే. క్లిప్ బేస్ వచ్చేసి మనకి 11 రూపీస్ ఉంటుంది. ఇంకా మ్యాట్ షేప్ కుందన్స్ అంటారు, ఒక 15 grams అలాగా అవ్వచ్చు, ఇంకా ఎక్కువే అవ్వచ్చు అంటే మనం పెట్టుకున్న బేస్ని బట్టి. స్టోన్ చైన్ అదంతా కూడా 20 రూపీస్ అలా ఉంది కదా, సో అలా అనమాట. నేను కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ చూసిన అందరూ కూడా క్లిప్స్ ఎలా ఉన్నాయో కింద కమెంట్లో నాకు చెప్పడం మర్చిపోవద్దు. అండ్ అలాగే ఎవరైనా ఇప్పటివరకు మన ఛానల్ ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.